హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. రాజధాని విజయవాడ నుంచి గుడివాడ 40 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి కృష్ణా జిల్లా. 30 డేస్ 30 కార్స్ జాతర సీజన్ 2 అయితే ఈ వెహికల్ తో కంప్లీట్ అయితే అయిపోయిందండి. సీజన్ 3 లోకి అయితే మనం వెళ్ళబోతున్నాము. ఈ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ అయిపోయి టాటా ఇండికా విస్టా అనమాట. టీడీఏ ఇంజిన్ అండి, 2012 మోడల్. ఈ 30 డేస్ 30 కార్స్ సీజన్ 2 సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి మీకు అందరికీ ప్రత్యేకంగా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ముందుగానే. ఎందుకంటే అన్ని ఛానల్ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, తక్కువ ధరలకు కార్లు బైక్లు దొరికే ఏకైక ఛానల్ మన అరవింద్ కార్స్ అండ్ బైక్స్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ రౌండ్ లో క్లారిటీగా వెహికల్ అయితే మీరు చూడండి. మొత్తం దీంట్లో ఉన్నటువంటి ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి మొత్తం చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూడకుండా కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, అలా చేయొద్దు. మొత్తం వీడియో అంతా చివరి వరకు చూసిన తర్వాతనే కాల్ చేయండి. వెహికల్ కంప్లీట్ డీటెయిల్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, వెహికల్ వచ్చేప్పటికి టాటా ఇండికా 2012 విస్టా అనమాట. 2027 వరకు లైఫ్ అయితే ఉంది. వెహికల్ అయితే 79,000 కి వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆఫీస్ కమిషన్ 7,000 ఉంటుంది. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది, మాకు కారు పెడితే రేషన్ కార్డు పోతుంది అని చెప్పి కొంతమంది టెన్షన్ పడే వాళ్ళందరికీ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రేషన్ కార్డు పోకుండా ఇలానే వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ లో కూడా ఉంది కాబట్టి వెహికల్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం టైర్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 టైర్లు, బ్యాక్ టైర్ మొత్తం సీల్ టైర్లు అయితే వెహికల్ కి అయితే ఉన్నాయి. టైర్స్ కూడా మీరు దగ్గర నుంచి చూసుకోవచ్చు. టైర్స్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం సిఎట్ సంబంధించినటువంటి టైర్లు అయితే ఉన్నాయి. ఒకసారి వెహికల్ కి వచ్చేప్పటికి ఇక్కడ డెంట్ ఒకటి పడింది, డెంట్ తీపిచ్చేసారు. ఇక్కడ పెయింట్ ఒకటి వేయించుకుంటే సరిపోతుందండి. ఏసీ కానీ ఇంజిన్ కానీ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుంది. ఏసీ కూడా చిల్లుడు అయితే ఉందండి. వెహికల్ వచ్చేప్పటికి 90,000 చిల్లర వెహికల్ రీడింగ్ అయితే తిరిగింది. ఏ ఒక్క పార్ట్ మారలేదండి. మొత్తం పార్ట్స్ అన్ని చూపిస్తాను. వెహికల్ మొత్తం మీరు చూసుకున్నారు కదా, కేవలం 79,000. లెర్నింగ్ పర్పస్ కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఒక ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూజ్ చేసుకునేటానికి మంచి క్వాలిటీ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఒకసారి ఈ వెహికల్ మొత్తం అంతా మీకు చూపిస్తాను. పార్ట్స్ ఏమైనా మారినాయా లేదా యాక్సిడెంట్ ఏమైనా అయిందా అది చూపిస్తాను. ఈ వెహికల్ అయితే ఫ్రంట్ డోర్ లెఫ్ట్ సైడ్ ఏ పార్ట్ మారలేదు. మొత్తం కంపెనీ ఒరిజినల్ లెడ్ అయితే అలానే ఉందండి. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు, అంతా ఒరిజినల్ గా ఉంది. ఒరిజినల్ లెడ్ తో ఉంది. ఒకసారి ఇది కూడా తీసి చూపిస్తాను మీకు. మొత్తం చూసుకోవచ్చు అండి. మొత్తం పంచ్ మార్క్స్ అన్ని అలానే ఉన్నాయి. ఎక్కడ యాక్సిడెంట్ అయినటువంటి హిస్టరీ ఏం కనబడడం లేదు. అండ్ బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ కూడా బాగానే ఉంటుందండి. వెహికల్కి వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, బ్యాక్ డిక్కీ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు. అండ్ ఎక్కడ కూడా రెస్ట్ కూడా లేదండి. వెహికల్కి వచ్చేపాటికి స్టెప్నీ టైర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా ఒరిజినల్ లెడ్ తో వెహికల్ అయితే ఉంది. అండ్ రియర్ డోర్ కూడా మీరు చూడండి, ఇది కూడా ఒరిజినల్ గానే ఉంది, చేంజ్ కాలేదు. యాక్సిడెంటల్ హిస్టరీ వెహికల్ కి అయితే ఎక్కడ లేదండి. అండ్ ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు, ఒరిజినల్ లెడ్ తో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక బైక్ అతను పట్టించాడంట, ఓన్లీ డెంట్ ఒకటి రిమూవ్ చేపిస్తారు, పెయింట్ అయితే వేయలేదు. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బానెట్ కూడా తీసి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. సార్ బానెట్ కూడా రిమూవ్ చేస్తాను, ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. రేస్ చేస్తాను చూడొచ్చు మీరు. ఫ్రంట్ బానెట్ కూడా చేంజ్ కాలేదండి, ఒరిజినల్ లెడ్ తో ఉంది.
ఇక్కడ లైట్ గా రెస్ట్ అయితే ఉంది, ఇది ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బాండ్ దగ్గర ఇంజిన్ సైడ్ ఎక్కడ రెస్ట్ లేదండి, అంత ఒరిజినల్ గానే ఉంది. ఇంజిన్ సైడ్ వచ్చేపాటికి మీరు చూసుకోవచ్చు. గ్యాస్ ఏమైనా వస్తుందేమో చూడండి, గ్యాస్ అలాంటిది ఏం లేదండి, గ్యాస్ రావడం అలాంటిది ఏది లేదు. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఏమైనా వస్తుందేమో అది, గ్యాస్ రావడం అలాంటిది ఏం లేదండి. డీజిల్ వేరియంట్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా వెహికల్కి బాగానే వస్తుందండి. మొత్తం ఇంజిన్ సెక్షన్ అంతా చూపించాను, అంతా ఒరిజినల్ లెడ్ అనమాట. ఇవి అంతా ఒరిజినల్ లెడ్తోనే ఉంది సార్. ఇంజిన్ సెక్షన్ కూడా నీట్గా వాటర్ వాష్ చేయించుకుంటే బాగుంటుంది వెహికల్ వచ్చేపాటికి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాను, చూడండి మిత్రులారా. ఫ్రెండ్స్, వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్కి వచ్చాం మనం ఇప్పుడు. మొత్తం చూద్దాం. 97,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ పికప్ అయితే చాలా బాగుందండి, టచ్ ప్లేట్లు అంతా బాగున్నాయి, ఏసీ కూడా చిల్లుడు ఉంది. డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ అయితే వస్తాయండి వెహికల్స్ వచ్చే వాటికి. రేటింగ్ తక్కువ వస్తుంది మైలేజ్. షాక్ అబ్జర్వర్స్ కూడా బాగానే ఉన్నాయండి ఫ్రంట్ పోర్షన్ వచ్చేవారికి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ స్టాక్ అయితే ఆఫీస్ లో ఉంది, కార్లు కానీ బైక్ కానీ ఫుల్ వెహికల్ స్టాక్ అయితే ఫుల్ గా ఉన్నది అనమాట. వెహికల్ టెస్ట్ డ్రైవ్ లో వెహికల్ పికప్ అంతా బాగానే ఉందండి. మనం టెస్ట్ డ్రైవ్ అంతా చేసి ప్రతిదీ చెప్తాను, అయినా సరే మీరు ప్రతిదీ ఒక మెకానిక్ ని తెచ్చుకొని మొత్తం చూపించుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతనే మీరు వెహికల్ కొనుగోలు చేయండి. $79,000 అండి ఇది వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి. ఆఫీస్ కమిషన్ 7K ఉంటుంది. ఫ్రెండ్స్, మేము ఇంత టైం వెచ్చించి ఫుల్ వీడియో తీస్తాము, అయినా సరే మీరు ఫుల్ వీడియో చూడకుండా మాకు కాల్స్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అన్ని అడుగుతారు. దానివల్ల మీకు మాకు టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మొత్తం వీడియో చివరి వరకు చూడండి, చూస్తే మీకు మొత్తం వెహికల్లో క్లారిటీ వచ్చేస్తుంది, అసలు ఏంటి వాట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ ఫుల్ వీడియో తీస్తున్నట్టు కాబట్టి
ఎవరు ఇలా ఫుల్ వీడియో మొత్తం ఇలాగా 10-15 నిమిషాలు వెచ్చించి ఎవరు వీడియో చేయరు. చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ నేను ఏంటంటే నా కోసం చాలా చాలా లాంగ్ నుంచి వస్తారనమాట వెహికల్స్ వీడియో పెట్టగానే. వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలి ముందులే, అంటే వచ్చాక కాదు రాకముందే క్లారిటీ ఇవ్వాలని వాళ్ళ గురించి ఇలాగా ఫస్ట్ నుంచి ఇలా 15 మినిట్స్ వీడియో తీస్తానన్నమాట. మొత్తం పిన్ టు పిన్ వెహికల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా నచ్చితే అక్కడ నుంచి రావడానికి వీలుగా ఉంటుంది. అంత లాంగ్ నుంచి వస్తారు, 500-600 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మొత్తం మీరు కూడా మొత్తం చివరి వరకు చూడండి. చూసిన తర్వాతనే మాకు కాల్ చేసి మాట్లాడదానికి బాగుంటుంది, వస్తున్నాము అది ఇది అని చెప్పి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే OLXలో మన యాడ్లు అయితే పెట్టి మన పేరుట మోసాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి మాయల్లో పడద్దు. మన OLXలో యాడ్లు అసలు ఇవ్వము, ఓన్లీ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబే. దయచేసి అదొకటి గమనించండి. ఇక వెహికల్ మొత్తం అంతా బాగానే ఉందండి. చిన్న చిన్న డెంట్లు అవి ఉన్నాయి, అవి చేయించుకుంటే సరిపోతుంది. ఏసీ కూడా అంతా బాగానే ఉందండి. వెహికల్ పికప్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్ గా మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. దీనికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు తెలుసుకోవడానికి ఫోన్ నెంబర్స్ డిస్క్రిప్షన్ లో మా నెంబర్స్ ఉంటాయి. మా నెంబర్స్ కి కాల్ చేయండి. మరలా ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.